తెలంగాణలో పోలీసు ఉద్యోగాల నియామకాలకు దరఖాస్తు తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. గత వారం 7,437 పోస్టుల భర్తీకి రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేయగా తాజాగా దరఖాస్తు తేదీలను ప్రకటించింది. పోలీసు నియామకాల్లో సివిల్ పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖకు సంబంధించి వేర్వేరు ప్రకటనలు వెలువడ్డాయి. ఈ నోటిఫికేషన్లో దాదాపు 7,000 వరకు కానిస్టేబుల్ స్థాయి పోస్టులే ఉన్నాయి. ఇక ఎస్ఐ పోస్టులకు తెలంగాణకు చెందిన స్థానిక ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ. 750, ఇతరులకు రూ. 1,500గా ఫీజును నిర్ణయించారు. ఇక కానిస్టేబుల్ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 600, ఇతరులకు రూ. 1,200 ఫీజును ఖరారు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, తెలంగాణ రాష్ట్రంలో పోలీసు నియామకాలకు దరఖాస్తు తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఇందుకోసం ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఆన్లైన్ లో మాత్రమే ఈ అప్లికేషన్లు స్వీకరించినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. గత వారం 7,437 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేయగా తాజాగా దరఖాస్తు తేదీలను కూడా ప్రకటించింది. ఇక పోలీసు నియామకాల్లో సివిల్ పోలీస్, అలాగే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్ సర్వీసెస్, జైలు శాఖకు సంబంధించి వేర్వేరు ప్రశ్నలు కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ లో దాదాపు 7,000 వరకు కానిస్టేబుల్ స్థాయి పోస్టులే ఉన్నాయి. ఇక ఎస్ఐ పోస్టులకు గాను తెలంగాణకు చెందినటువంటి వారికి స్థానికంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే పరీక్ష ఫీజు రూ. 750 కాగా ఇక ఇతరులకు రూ. 1,500గా ఫీజు నిర్ణయించారు. ఇక కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 600, ఇతరులకు రూ. 1,200 కూడా ఖరారు చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా ఈసారి అప్లికేషన్లు అన్ని కూడా తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ఆన్లైన్ ద్వారానే ఆహ్వానించడం జరిగింది. ఇక ఏదైతే ఈ దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి చూసుకుంటే ఆగస్టు 19, 2026 ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 9, 2026 సాయంత్రం 5 గంటల వరకు ఈ దరఖాస్తులను ఏదైతే ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తారని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ పోలీస్ ఫోర్స్, అలాగే ఫైర్ సర్వీసెస్, జైలు శాఖ పోస్టులలో కూడా భర్తీ చేయబోతున్నారు. ఇక దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. ఇతర విధానాల్లో పంపిన దరఖాస్తులను తిరస్కరించబోతున్నారు. ఇక ఒకే ఫీజుతో దరఖాస్తు నుంచి తుది ఎంపిక వరకు మొత్తం నియామక ప్రక్రియ నిర్వహిస్తామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. ఇక ఏదైతే ఒక అభ్యర్థి ఎన్నో పోస్టులకు దరఖాస్తు చేసినా ఒక్కసారి మాత్రమే PMT, PET టెస్ట్ నిర్వహిస్తామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. ఇక మరోవైపు అదనపు కామన్ ప్రొసీజర్ రెజ్యూమెన్ లో ఫీజులో రాయితీ ఇచ్చింది. ఓసీ ఫీజులకు రూ. 100, ఇక ఎస్సీ, ఎస్టీలకు రూ. 50. ఇక దరఖాస్తు చేసే ముందు ఆధార్ ఫేస్ అథెంటికేషన్ కోసం ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని కూడా సూచన జారీ చేయడం జరిగింది. ఇక దరఖాస్తు సమర్పించిన తర్వాత ప్రింట్అవుట్ తప్పనిసరిగా తీసుకొని భద్రపరచుకోవాలని చెప్పి కూడా పోలీస్ నియామక బోర్డు ప్రకటించడం జరిగింది. కాబట్టి మొత్తంగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినట్టుగానే ఇక అప్లికేషన్లకు సంబంధించి నియామక ప్రక్రియ అప్లికేషన్లకు సంబంధించి డేట్లను కూడా ప్రకటించడం జరిగింది. ఇక దాదాపుగా అంటే 7,437 పోస్టుల భర్తీకి ఇక తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి ఇక అప్లికేషన్ కూడా స్వీకరించబోతుంది. అయితే వేణుగోపాల్ అంటే వయస్సు ఎంత పరిమితికి విధించే అవకాశం ఉంది? ముఖ్యంగా ఎంతమంది దీనికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది? అయితే ఇందుకు సంబంధించి యూనిఫామ్ సర్వీసెస్ కి మొదటి నుండి కూడా ప్రభుత్వం ఏదైతే ఏజ్ ప్రకటించిందో ఆ విధంగానే ముందుకు వెళ్ళబోతోంది. అయితే ఇందుకు సంబంధించి గత కొద్ది రోజులుగా కూడా నిరుద్యోగులు కూడా ఆందోళన చేస్తున్నారు. ఏదైతే ఈ పోలీసు నియామకాల్లో కూడా వయస్సు మాకు మినహాయించి ఇవ్వాలి, ఎందుకంటే చాలా రోజుల తర్వాత కూడా ఈ నియామక ప్రక్రియ అనేది జరుగుతుంది కాబట్టి మాకు కాస్త ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి ఇది ఏదైతే యూనిఫామ్ సర్వీస్ కాబట్టి ఇందులో రిలాక్సేషన్ అనేది ఇవ్వడం కుదరదు అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే మరి ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ వెలువచ్చింది కాబట్టి ఇక నియామకం సంబంధించి అప్లికేషన్ల ప్రక్రియ కూడా త్వరలోనే ప్రారంభం కాబోతుంది. అయితే మరోవైపు ఏంటంటే ఏదైతే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా
19,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఇటు నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక 7,000 ఉద్యోగాలు నియామకం మాత్రం సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చింది. కాబట్టి మిగిలిన వాటికి కూడా ఏదైతే నియామకానికి సంబంధించి ఆ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఇటు నిరుద్యోగులు ఆందోళన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇక దఫల వారీగా ఈ నియామక ప్రక్రియ చేపడతామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. థ్యాంక్ యూ వేణుగోపాల్.